ఇలాంటివన్నీ కూడా ఒక ప్యాకెట్ కింద తయారు చేసి ఒక్కొక్క కుటుంబానికి ఆ సమయంలో అందిస్తే అప్పటికి వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. గ్రామాల్లో ఇళ్ళు కోల్పోయి ఇంటితో పాటు పాత్ర సామగ్రిని కోల్పోయిన అలాంటి వారికి ఈ రకమైనటువంటి సహాయం చేయడం కూడా అవసరం అని మన వికాస్ తరంగిణి అలాంటి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కనీసం ఈ జల ప్రళయంతో ఇబ్బందిని ఎదుర్కొన్నటువంటి ఒక 100 గ్రామాలైనా ఎక్కడెక్కడైతే మన కర్నూలు జిల్లాలో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కానీ అట్లానే నల్గొండ జిల్లాలోనూ ఈ నీటి ప్రవాహపు ప్రభావం చేత మన గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇక్కడికి వెళ్ళినటువంటి ఈ వేగం ప్రవాహం ఆ ప్రాంతాల్లో వాళ్ళని కూడా చాలా ఇబ్బందులు పాలు చేసింది. ప్రాణ నష్టం తక్కువైనా ఆస్తి నష్టం చాలా కలిగింది. సో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇలాగేదో కొంత సహాయం చేయాలి అని, వీటితో పాటు ముఖ్యంగా మనుషులకి సహాయం చేయడానికి చాలామంది ఉంటారు, కానీ పశువులకి సహాయం చేయడానికి ఎవరు ఉండరు. ఇప్పుడు మనం వస్తుంటే దారిలో చూస్తున్నాం, పంటల్లోకి అంటే పొలాల్లోకి వెళ్ళినటువంటి